బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్కు మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మొత్తం 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్లో విజయం దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ఇక బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి కూడా తన వ్యూహాలు వేస్తోంది. అయితే నిన్న మొన్నటి వరకు మహాగఠబంధన్లో సీఎం పోస్టు వ్యవహారం వివాదం రేపింది. దీనికి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ తెరదించేసింది. కూటమి అధికారంలోకి వస్తే ఆర్జేడీ యువ నాయకుడు మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని తేల్చి చెప్పి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఎన్డీఏలో అనూహ్య పరిణామం ఏర్పడింది. కీలకమైన ముజఫర్పూర్ నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా బాంబు పేల్చారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సామ్రాట్ను ప్రధాని మోదీ కీలకమైన పదవిలో కూర్చోబెడతారంటూ కీలక ప్రకటన చేశారు. అంతేకాదు, మీరంతా సామ్రాట్ జీని డిప్యూటీ సీఎంగా చూడాలని అనుకుంటున్నారు, కానీ ప్రధాని ఆలోచన వేరేగా ఉంది. సామ్రాట్ను అంతకు మించిన డిప్యూటీ సీఎం అగ్రస్థానంలో కూర్చోబెట్టాలని ఆలోచన చేస్తున్నారు అని తేల్చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా కాంగ్రెస్ కూటమికి అవకాశం కల్పించింది. ఇప్పుడు ఎన్డీఏ సామ్రాట్ను తెర మీదకు తెచ్చిందని, నితీష్ ఇక ఆశలు వదులుకోవాల్సిందేనని ప్రచార పర్వంలో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి ప్రచారం మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి పీఠంపై జరుగుతున్న ఈ విస్తృత ప్రచారంపై సామ్రాట్ చౌదరి తాజాగా స్పందించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలపై వస్తున్న ప్రచారంపై స్పందించారు. దీనికి ఆయన సామ్రాట్ బదిలిస్తూ ముఖ్యమంత్రి పదవి ఖాళీ లేదన్నారు. అంతటితో ఆగకుండా నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అన్నారు. బీహార్లో అభివృద్ధి పట్ల నితీష్ కుమార్కు ఉన్న నిబద్ధత అందరికీ తెలిసిందన్నారు. ఆయన నాయకత్వంలోనే గత కొన్నేళ్లుగా రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందని వివరించారు. బీజేపీ పార్టీ తరఫున నితీష్ కుమార్కే తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఎన్డీఏ కూటమిలో నాయకత్వం విషయంలో ఎలాంటి గందరగోళం లేదని సామ్రాట్ చౌదరి తేల్చి చెప్పారు. గతంలో 2020 ఎన్నికల సమయంలో కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చిన కేంద్ర నాయకత్వం బీహార్ ప్రయోజనాల దృష్ట్యా నితీష్ కుమార్ నేతృత్వానికే మద్దతిచ్చింది. అదే సాంప్రదాయాన్ని కూటమి గౌరవిస్తుందని సామ్రాట్ చౌదరి పరోక్షంగా తేల్చేశారు. మరోపక్క సామ్రాట్ చౌదరి ఎన్నికల ప్రచారంలో ఓబీసీలకు న్యాయం చేసేది ప్రధాని మోదీ అంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి గతంలో జేడీయూ, ఆర్జేడీ పార్టీల్లోనూ పనిచేశారు. కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరిన ఆయన క్రమంగా ఎదుగుతూ వచ్చారు. సామ్రాట్ కుష్వాహా వర్గానికి చెందిన నేత. రాష్ట్రంలో యాదవుల తర్వాత వీరి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఈ వర్గానికి చేరువయ్యే వ్యూహంలోనే సామ్రాట్కు బీజేపీ ప్రాధాన్యం కల్పిస్తోందనే వాదన కూడా ఉంది. 2 పర్యాయాలు ఎమ్మెల్సీగా కొనసాగిన ఆయన చాలా కాలం తర్వాత ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు.